మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం రైతు వేదికలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం అధికారుల సమక్షంలో గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు నేరుగా రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేస్తూ ఇచ్చిన మాట ప్రకారం నేడు రుణమాఫీకి నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాధాకిషన్, తహసీల్దార్ మహమ్మద్ గఫర్మియా, ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులు, ఏఓ శ్వేతాకుమారి, ఏఈ హైమద్ అలీ, ఎస్ఐ మహమ్మద్ గౌస్, తాజా మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమన్నగారి రవీందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్, పిఏసిఎస్ చైర్మన్ నాగయ్య, మాజీ సర్పంచ్లు మన్నే శ్రీనివాస్, మాధవి శ్రీశైలం, నాగరాణి, నర్సింలు, మాజీ ఎంపీటీసీ నారాయణ, మండల గౌడ సంఘం అధ్యక్షుడు గిరిజన వెంకట్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు దర్జీ రాజు, నరసింహులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం కోసం అస్పష్టం కల్పించినటువంటి ప్రతి ఓటర్కి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం సార్. రైతులు మీతోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ఖమ్మం వెంకటాయపాలెం రైతు వేదిక నుంచి కుటుంబ సీతారాం అది అన్మ్యూట్ చేయండి. వెంకటాయపాలెం సార్ అభయ కుటుంబ సీతారాం వెంకటాయపాలెం గ్రామం రత్నాపాలెం మండలం. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి